హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 3 ఎక్స్ప్లెనేషన్ కి అందరికీ స్వాగతం. సో లాస్ట్ ఎపిసోడ్ లో జిన్వుకి చనిపోయే ముందు ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. అది ఐరన్ మ్యాన్ లో జార్విస్ లాగా ఉంటుంది, బట్ ఇది బ్లూ కలర్ లో ఉంది. అండ్ ఆ ఇంటర్ఫేస్ లో నీకు ప్లేయర్ అయ్యే ఎలిజిబిలిటీ ఉంది, యాక్సెప్ట్ చేస్తావా లేదా 0.02 సెకండ్స్ లో నీ హార్ట్ ఆగిపోతుంది అని ఆ ఇంటర్ఫేస్ చెప్తుంది. మనోడు ఏం చేశాడో మీకు తెలుసు, ఆ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తాడు. సో ఈ ఎపిసోడ్ లో జిన్వు హాస్పిటల్ బెడ్ మీద లేస్తాడు అండ్ 3 days అన్కాన్షియస్ గా ఉంటాడు. అండ్ జిన్వుని హంటర్స్ గ్రూప్ వాళ్ళు సేవ్ చేసి ఉంటారు. జిన్వు ప్లేయర్ అయ్యే ఛాన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ సెకండ్ డంజన్ మాయమవుతుంది. సో మనోడు ఫస్ట్ డంజన్ లో ఉండగా ఆ హంటర్ అసోసియేషన్ వాళ్ళు సేవ్ చేస్తారు. సర్ప్రైజింగ్ గా జిన్వు కాళ్ళు చేతులు అన్ని బాగుంటాయి. జిన్వు అది చూసి బహుశా నేను కలకని ఉండొచ్చు అనుకుంటాడు. బట్ హంటర్ అసోసియేషన్ నుండి జిన్వును కలవడానికి ఇద్దరు వస్తారు. అండ్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి సాంగ్ తన చేతిని నిజంగానే పోగొట్టుకుని ఉంటాడు. అండ్ ఆ భయంకరమైన ఇన్సిడెంట్స్ చూసిన జూహే మెంటల్ ట్రామాలో ఉంటుంది. సో దీన్ని బట్టి ఇది కల కాదు, నిజంగానే జరిగింది అని జిన్వు అర్థం చేసుకుంటాడు. అండ్ యాక్చువల్ గా హంటర్ అసోసియేషన్ వాళ్ళు అక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జిన్వులో సెకండ్ అవేకనింగ్ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి వస్తారు. సెకండ్ అవేకనింగ్ అంటే ఏంటంటే మనకు తెలుసు హంటర్ పవర్ అనేది ఒక్కసారి మాత్రమే అవేకన్ అవుతుంది. అండ్ ఆ పవర్ ని బేస్ చేసుకునే హంటర్ క్లాస్ ని డివైడ్ చేస్తారు. బట్ వెరీ రేర్ కేసెస్ లో సెకండ్ అవేకనింగ్ జరుగుతుంది. అండ్ దీనివల్ల వాళ్ళ పవర్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా ట్రెమండస్ గా డైరెక్ట్ గా ఏ క్లాస్ ఆర్ ఎస్ క్లాస్ కి చేరిపోయేలాగా. సో జిన్వు తనలో నిజంగానే సెకండ్ అవేకనింగ్ జరిగిందేమో అనుకుని చాలా ఎగ్జైట్ అవుతాడు. ఏ క్లాస్ ఆర్ ఎస్ క్లాస్ అయితే దీని తల్లి ఒకటేసారి డంజన్ లో దుమ్ము లేపుదాం అనుకుంటాడు. బట్ వాళ్ళు ఆర్బ్ లాంటి ఒక డివైస్ తో పవర్ లెవెల్ టెస్ట్ చేస్తే డొల్లా స్కోర్ 10 అని చూపిస్తుంది. అది చూసి హంటర్ అసోసియేషన్ వాళ్ళు 2 జేబులు చేతిలో పెట్టుకుని అలా వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ వెళ్ళిపోతూ ఇలా మాట్లాడుకుంటారు. ఎంత ఈ క్లాస్ హంటర్ అయినా అట్లీస్ట్ స్కోర్ 70 వస్తుంది, వీడేంటి మరి 10 లో ఉన్నాడు. ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే వీడు జస్ట్ హ్యూమన్ అంటాడు. ఎంత పెద్ద మాట సార్. యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్ లో జిన్వుకి మోయే మోయే సాంగ్ కరెక్ట్. అండ్ వాళ్ళు వెళ్ళిపోయాక జిన్వు తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. అండ్ చెప్పా కదా తనకు ఒక జార్విస్ లాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తూ ఉంటుందని. అది బేసిక్ గా తనకు తప్ప ఎవరికి కనిపించదు అనమాట. ఆ ప్యానెల్ ని ముట్టుకోవడానికి ట్రై చేస్తాడు, బట్ అది వర్క్ అవ్వదు. సడన్ గా వాళ్ళ చెల్లి జిన్నా అక్కడికి వస్తుంది. యాక్చువల్లీ తన బ్రదర్ హెల్త్ కండిషన్ చూడడానికి అక్కడికి వస్తుంది. ఎందుకో జిన్నాని చూస్తే జిన్వుని బావా అని పిలవాలనిపిస్తుంది. ఎందుకో తెలియదు గానీ ఈ పిల్ల నాకు మెల్లమెల్లగా ఎక్కేస్తుంది. సారీ నేను డైవర్ట్ అయిపోతున్నా, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. జిన్వు జిన్నాని ఆ జార్విస్ ప్యానల్స్ నీకు కనిపిస్తున్నాయని అడుగుతాడు. తను ఆబ్వియస్ గా కనిపించట్లేదనే చెప్తుంది. జిన్వు జిన్నాతో ఒక గేమ్ లో మెసేజెస్ ఎలా చదవడం అని అడుగుతాడు. దానికి జిన్నా మెసేజ్ బాక్స్ చెక్ చేస్తే సరిపోతుంది కదా అంటుంది. సో యాక్చువల్లీ జిన్నా తన బ్రదర్ బాగున్నాడో లేదో చూడడానికి వస్తుంది. బట్ ఇక్కడ జిన్వు గేమ్స్ గురించి మాట్లాడుతుంటే తను బాగానే ఉన్నాలే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అండ్ తను వెళ్ళిపోగానే ఆ ప్యానల్స్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ చదవడం స్టార్ట్ చేస్తాడు. బేసిక్ గా ఈ ప్యానల్స్ అనేవి అదే ఈ జార్విస్ ప్రోగ్రామ్ ప్లేయర్ డెవలప్మెంట్ ని అసిస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే తను ఏది చేస్తే బెటర్ అవుతాడు, తను ఏం టాస్క్ కంప్లీట్ చేస్తే ఏమొస్తుంది, తన స్టాట్స్ అండ్ తన స్ట్రెంగ్త్ చెక్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అక్కడున్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివినా గానీ మనోడు ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉంటాడు. అండ్ ఆ ప్యానల్స్ చూస్తూ ఉండగా తనకు ఒక డైలీ టాస్క్ వస్తుంది. అందులో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. అది కన్ఫర్మ్ చేస్తాడు. ఆ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లో మన సాయితమా వర్కౌట్ ప్లాన్ ఉంటుంది. 100 పుషప్స్, 100 సిటప్స్, 100 స్క్వాట్స్ అండ్ 10 కిలోమీటర్ రన్ అని. అండ్ దాని కింద చాలా క్లియర్ గా ఒక వార్నింగ్ ఉంటుంది, ఒకవేళ డైలీ క్వెస్ట్ ఫినిష్ చేయలేకపోతే పెనాల్టీ ఉంటుంది అని. అండ్ దాని కింద ఒక టైమర్ కూడా ఉంటుంది. మనోడు చాలా కాన్ఫిడెంట్ గా అది లైట్ తీసుకుంటాడు. కాసేపు అవ్వగానే టైమర్ కంప్లీట్ అవుతుంది. మనోడేమో సమ్మగా తొంగని ఉంటాడు. మెల్లగా హాస్పిటల్ బిల్డింగ్ షేక్ అవడం స్టార్ట్ అవుతుంది. తన కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఒక డెజర్ట్ లో ఉంటాడు. అది మామూలు డెజర్ట్ కాదు, అదొక డంజన్. ఒక పెద్ద మోన్స్టర్ తను చంపడానికి తన వెనకాల పడుతుంది. అండ్ తను ఆ మోన్స్టర్ నుండి 4 hours తప్పించుకొని బ్రతకాలి, లేకపోతే సావే. పాపం మనోడు 4 hours కంటిన్యూస్ గా పరిగెత్తి తన చావును తను చాలా దగ్గర నుండి చూసి వస్తాడు. సో పెనాల్టీ అంటే ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా చండాలంగా ప్రాణం పోగొట్టుకోవడం కంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం బెస్ట్ అని ఫీల్ అవుతాడు. సో అప్పటి నుంచి డైలీ క్వెస్ట్ అస్సలు ఇగ్నోర్ చేయడు. రన్నింగ్, జాగింగ్, స్క్వాట్స్ ఇలా క్వెస్ట్ లో ఏముంటే అవి ఫినిష్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ తనని చూసిపోవడానికి జూహే అక్కడికి వస్తుంది. బట్ మనోడు కష్టపడడం చూసి అక్కడి నుండి సైలెంట్ గా వెళ్ళిపోతుంది. సో మీకు డౌట్ రావచ్చు, ఇంతకీ డైలీ క్వెస్ట్ ఫినిష్ చేయడం వల్ల యూజ్ ఏంటి అని. ఫినిష్ చేస్తే యూజ్ ఏంటంటే ఫస్ట్ ఫుల్
రికవరీ. అంటే ఆ క్వెస్ట్ కోసం తను ఎంత కష్టపడినా ఎంత డ్యామేజ్ తీసుకున్నా ఆ ఒక్క ఆప్షన్ క్లిక్ చేయగానే కంప్లీట్ గా రికవర్ అయిపోతాడు అనమాట. అండ్ సెకండ్ వన్ ఎబిలిటీ పాయింట్స్. ఈ పాయింట్స్ ని యూజ్ చేసి తన స్ట్రెంగ్త్, స్పీడ్, ఎజిలిటీ, ఇంటెలిజెన్స్, ఐక్యూ సేమ్ ఒక గేమ్ లో లాగా తన క్యారెక్టర్ లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. సో దీని వల్ల తనకి తన బాడీలో అవసరానికి తగ్గట్టు ఏ ఆస్పెక్ట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలో అది ఇంప్రూవ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే క్వెస్ట్ వల్ల తను సంపాదించిన 3 పాయింట్స్ తో తన స్ట్రెంగ్త్ 19 ఉంటే 3 పాయింట్స్ స్ట్రెంగ్త్ కి యాడ్ చేసి 22 పాయింట్స్ గా మార్చుకుంటాడు. అండ్ థర్డ్ వన్ ర్యాండమ్ లూట్ బాక్స్ అనమాట. ఈ ర్యాండమ్ లూట్ బాక్స్ లో బేసిక్ గా బ్యాండేజెస్, పెన్స్ ఇలాంటి చిన్న చిన్న వస్తువులు వస్తూ ఉంటాయి. బట్ మనోడి డిఫికల్టీ లెవెల్ పెరిగే కొద్దీ కొన్ని బెటర్ ఐటమ్స్ రావడం స్టార్ట్ చేస్తాయి. మనోడికి ఈ ఎపిసోడ్ లో ఒక కీ దొరుకుతుంది. అండ్ ఆ కీ యూజ్ చేసి ఒక ఇన్స్టాంట్ డంజన్ ని ఓపెన్ చేయొచ్చు. ఇన్స్టాంట్ డంజన్ అంటే అదొక స్పెషల్ డంజన్, నార్మల్ గా బయట ఓపెన్ అయ్యే పోర్టల్స్ లాగా కాదు. ఈ డంజన్ సేమ్ డైలీ క్వెస్ట్ లాగానే తన స్ట్రెంగ్త్ ని పెంచుకోవడానికి యూజ్ చేసే డంజన్. బేసిక్ గా ఈ ఇన్స్టాంట్ డంజన్ జిన్వుకి తప్ప ఎవ్వరికి కనిపించదు. మన జిన్వుకి ఆ ఇన్స్టాంట్ డంజన్ ని యాక్సెస్ చేసే కీ అయితే దొరుకుతుంది. బట్ లాస్ట్ టైం జరిగిన ఈవెంట్స్ వల్ల తను వెళ్ళాలా వద్దా అనే డైలమాలో ఉంటాడు. బట్ తను ఒక వీక్ హంటర్ లో మిగిలిపోవడం తనకి ఇష్టం లేదు. మనోడు పుష్ప స్టైల్లో దీని అవ్వ తగ్గేదేలా అనుకుని ఆ ఇన్స్టాంట్ డంజన్ ఓపెన్ చేస్తాడు. బట్ మిగతా డంజన్స్ కి అండ్ ఈ డంజన్ కి రూల్స్ అయితే ఒకటే. ఒక్కసారి ఆ డంజన్ లోకి వెళ్ళిన తర్వాత బయట రావాలంటే ఖచ్చితంగా డంజన్ బాస్ ని చంపే బయటికి రావాలి. ఫస్ట్ గాబ్లిన్స్ వస్తాయి. చాలా తంటాలు పడి మూడిటిని చంపుతాడు. ఒకప్పుడు మనోడికి ఒక్క గాబ్లిన్ ని చంపాలంటే తడ ఆరిపోయేది. బట్ ఇప్పుడు మూడిటిని ఒకేసారి వేసేసాడు. సో మెల్లగా జిన్వు పవర్ ఇంక్రీజ్ అవుతోంది అని అర్థం. ఏంటబ్బా ఇంత ఈజీగా అయిపోతుంది అనుకుంటూ ఉండంగా ఒక వూల్ఫ్ జిన్వు వెపన్ ని డ్యామేజ్ చేస్తుంది. అండ్ ఆ వూల్ఫ్ కి స్టీల్ చిన్ ఉంటుందన్నమాట. అదే ఈ డంజన్ కి ఫైనల్ బాస్. ఆ కత్తి వెంటనే విరిగిపోవడం చూసి నాకు ఒకటే అనిపించింది, కత్తులు కోటీలో కొంటావా ఏంటి బ్రో అంత ఈజీగా విరిగిపోతాయి అని. మొత్తానికి మనోడి చేతుల్లో అయితే వెపన్ లేదు. తన ఎదురుగా ఏమో ఫుల్ పవర్ తో ఉన్న ఒక డంజన్ బాస్. ఇది ఫస్ట్ టైం కాదు, మనోడిది ఒక దరిద్రపు గోటి జాతకం. సో ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ లో పడుతూనే ఉంటాడు. సో వెపన్ లేకుండా మనోడు ఆ వూల్ఫ్ మీద ఎలా గెలిచాడు, ఆ ఇన్స్టాంట్ డంజన్ ని గెలవడం వల్ల తనకి ఎలాంటి రివార్డ్స్ వచ్చాయి, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.